తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కే కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సామ్యవాదమునే మనము సోషలిజం అంటాం. సోషలిజం అంటే సమసమాజ స్థాపన, అంటే సమాజంలో ఆర్థిక అసమానతలను రూపుమాపాలి. ప్రతి పేదవాడు కూడా కనీస అవసరాలను పొందేలా ఉండాలి. కనీస అవసరాలు అంటే మనం కూడు గూడు గుడ్డ, విద్య, వైద్యం, న్యాయం అనేది ప్రతి వ్యక్తి కూడా పొందగలగాలి. సమసమాజ స్థాపన చేయడమే సామ్యవాదం. దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా సమాన పంపిణీ చేయడమే సామ్యవాదం. ఇలాంటి సామ్యవాద సూత్రాలను మన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో పొందపరచడం జరిగింది. సో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి కదా, ఈ ఆదేశిక సూత్రాలలో మనకు సామ్యవాద అంశాలు అనేవి ఉన్నాయి. ఇక ప్రియాంబుల్లో అంటే పీఠికలో కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సామ్యవాదం అనే పదాన్ని కూడా మన పీఠికలో తీసుకురావడం జరిగింది. ఇక అదే కాకుండా పీఠికలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయపరమైన హక్కులు కూడా సామ్యవాద అంశాలను తెలియజేస్తున్నాయి. 1950 నుంచి మొదలుకొని 1990 వరకు భారత ప్రభుత్వం సామ్యవాద తరహా వ్యవస్థాపన కోసం అనేక సంస్కరణలు చేపట్టింది. ఆ సంస్కరణలలో ముఖ్యంగా భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది, వ్యవసాయ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ, సో ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, బ్యాంకుల జాతీయకరణ. తర్వాత రాజాభరణాల రద్దు మొదలైనటువంటి అన్నీ కూడా ఇవి మనకు సామ్యవాద తరహా వ్యవస్థాపన కోసం. కాబట్టి భారత రాజ్యాంగంలో సామ్యవాద తరహా లక్షణాలు అనేటువంటివి కూడా మనకు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ లౌకిక రాజ్యం. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ అని చెప్పొచ్చు. ఎలా సెక్యులర్ స్టేట్ అని చెప్పొచ్చు అంటే భారత రాజ్యాంగంలో పౌరులకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనగా మత స్వేచ్ఛ హక్కును కల్పించారు. మత స్వేచ్ఛ హక్కును భారత పౌరులకు కల్పించడం జరిగింది. సో భారత రాజ్యాంగం పౌరులకు మత స్వేచ్ఛ హక్కుని ఇచ్చింది కాబట్టి ఇది లౌకిక రాజ్యం అని చెప్పొచ్చు. ఈ లౌకిక రాజ్యం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి అంటే పరమత సహనము, మత సామరస్యము. పరమత సహనము, మత సామరస్యము. పరమత సహనము అంటే ప్రభుత్వము ఏ మతముకు ప్రత్యేకమైనటువంటి హోదా కల్పించడానికి వీల్లేదు, మరియు ప్రభుత్వము ఏ మతాన్ని అధికార మతముగా పేర్కొనడానికి వీల్లేదు. పరిపాలన నుండి మతము అనేటువంటిది వేరు చేయబడాలి. మతపరమైనటువంటి విషయాలలో ప్రభుత్వ జోక్యం ఉండరాదు. ప్రభుత్వ పరిపాలనలో మతపరమైనటువంటి ప్రాధాన్యత ఉండకూడదు. సో ఇలా ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. ఇది పరమత సహనం. మత సామరస్యం, పరమత సహనం సర్వమత సమానత్వం అని చెప్పేసి అంటాం. పరమత సహనము అంటే పౌరులందరూ కూడా అన్ని మతాలపైన సహనంతో ఉండాలి. అంటే తమ మతాన్ని అభిమానించుకోవాలి, ఇతర మతాల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడానికి వీల్లేదు. దీన్ని పరమత సహనము అంటాం. తర్వాత సర్వమత సమానత్వం, ఇంతకుముందు చెప్పినటువంటిది సర్వమత సమానత్వం. సర్వమత సమానత్వం అంటే ప్రభుత్వం సర్వమత సమానత్వమును చూడాలి. సో ఏ మతమును అధికార మతంగా పేర్కొనడానికి వీల్లేదు,
మరియు అన్ని మతాలను సమానంగా చూడాలి. ప్రభుత్వ పరిపాలనలో మతం అనేటువంటిది ప్రాధాన్యత ఉండకూడదు. మత విషయాలలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఇది సర్వమత సమానత్వం. పౌరులు పరమత సహనమును కలిగి ఉండాలి. ఇలాంటిదే మన లౌకిక రాజ్యము. సో కాబట్టి భారత రాజ్యాంగం లౌకిక రాజ్యంకి సంబంధించిన లక్షణాలను కలిగి ఉంది. దీనికి నిదర్శనం భారత పౌరులకు మత స్వేచ్ఛ హక్కును కల్పించడమే. మన లౌకికత్వం యొక్క ప్రధాన అంశాలు ఏమిటి, మన లౌకికత్వం యొక్క మౌలిక అంశాలు ఏమిటి అంటే పరమత సహనం, సర్వమత సమానత్వము. సో నెక్స్ట్ వన్ గణతంత్ర రాజ్యం. సో భారతదేశము ఒక గణతంత్ర రాజ్యము అని చెప్పేసి మనకు తెలుస్తుంది. భారతదేశం గణతంత్ర రాజ్యం. గణతంత్ర వ్యవస్థకు ప్రతీక ఎవరు అంటే రాష్ట్రపతి. అంటే ఏ దేశ అధ్యక్షుడైతే ప్రజల చేత ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉంటాడో, ఒక నిర్దిష్ట పదవి కాలానికి నేతను అంటే ఒక దేశ అధ్యక్షుణ్ణి, ఒక రాజ్య అధ్యక్షుణ్ణి ఎన్నుకోబడుతుందో సో ఆ దేశం గణతంత్ర రాజ్యంగా ఉంటుంది. కాబట్టి భారతదేశం రిపబ్లిక్ కంట్రీ. భారతదేశం రిపబ్లిక్ కంట్రీ అనడానికి మన దేశ అధ్యక్షుడు ఎన్నిక ద్వారా వస్తున్నారు, అంతేకాని వారసత్వంగా కాదు. జనవరి 26వ తేదీని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఎందుకంటే భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తిగా భారత రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26వ తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆ రోజున ప్రపంచ దేశాల సరసన భారతదేశం ఒక గణతంత్ర దేశంగా అవతరించడం జరిగింది. కాబట్టి భారత గణతంత్ర వ్యవస్థకు ప్రతీక ఎవరు అంటే మన రాష్ట్రపతిని పేర్కొంటాం. అయితే భారతదేశంలో గణతంత్ర రాజ్యాలు అనేటువంటిది దేశమే కాకుండా స్థానిక సంస్థలు కూడా గణతంత్ర రాజ్యాలు. వాటిని మనం లిటిల్ రిపబ్లిక్స్ అని చెప్పేసి అంటాం. కావున ఇప్పుడు భారతదేశంలో మనకు 3 అంచెలలో ప్రభుత్వాలు కనబడతాయి. 3 టైర్ గవర్నమెంట్స్ అనేటువంటివి మనకు ఉన్నాయి. 3 అంచెలలో ప్రభుత్వాలు అనేటువంటివి ఉంటాయి. ఈ 3 అంచెల ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వం, లేదా దీన్ని మనం భారత ప్రభుత్వం అంటాం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం, మూడవది స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు భారతదేశంలో ఇక్కడ 3 అంచెల్లో ఉన్న ఈ ప్రభుత్వాలలో భారత ప్రభుత్వము గణతంత్ర రాజ్యం. భారత ప్రభుత్వము గణతంత్ర రాజ్యం. స్థానిక ప్రభుత్వాలు కూడా గణతంత్ర రాజ్యాలే. స్థానిక ప్రభుత్వాలు కూడా గణతంత్ర రాజ్యాలే. అందుకని వీటిని లిటిల్ రిపబ్లిక్స్ అంటాం, చిన్న గణతంత్ర రాజ్యాలు అంటాం. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గణతంత్ర రాజ్యాలు కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం గణతంత్ర రాజ్యాలు కాదు. ఎందుకంటే రాష్ట్రానికి అధినేత అయినటువంటి గవర్నరు ఎన్నిక ద్వారా పదవిలోకి రావడం జరగదు, నియామకం ద్వారా వస్తుంది. రాష్ట్రపతి గవర్నర్ను నియమించడం జరుగుతుంది. కాబట్టి నియామక పదవి అయినా వారసత్వం ద్వారా పదవి చేపట్టినా అది మన గణతంత్ర రాజ్యంగా అనిపించుకోదు. కాబట్టి రాష్ట్రాలు గణతంత్ర రాజ్యాలు కాదు. భారత ప్రభుత్వం మరియు స్థానిక ప్రభుత్వాలు మాత్రమే గణతంత్ర రాజ్యాలు. సో మనకి ఎగ్జామ్లో కూడా ఈ విధంగా మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఏమని, ఈ క్రింది వాటిలో గణతంత్ర రాజ్యం కానిదేమి, గణతంత్ర రాజ్యము కానిది అని అడగవచ్చు. అడిగి ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి స్థానిక ప్రభుత్వము, ఆప్షన్ డి పైవన్నీ అని ఈ మాదిరిగా ఇవ్వచ్చు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది ఇక్కడ ఏంటిదండి, రాష్ట్ర ప్రభుత్వము అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో గణతంత్ర రాజ్యం కానిది ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర రాజ్యం కాదు. ఓకే రైట్. తర్వాత రాజ్యాంగ సంస్థలు. మన భారత రాజ్యాంగం దేశ పరిపాలన కోసం కేంద్ర రాష్ట్ర పరిపాలన, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయడం కోసం మరియు ఆ పరిపాలన అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉండడం కోసం కొన్ని రాజ్యాంగపరమైన సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగపరమైనటువంటి సంస్థలలో మనకు ఎన్నికల సంఘం, అదేవిధంగా ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్,
కాగ్ మరియు న్యాయస్థానాలు ఇలా రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి తమ విధులను స్వతంత్రంగా నిర్వర్తిస్తాయి. సో దీనివల్ల పరిపాలన అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ఉండేలా ఈ సంస్థలు అనేటువంటివి కృషి చేయడం జరుగుతున్నాయి. ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం. సో భారత ఎన్నికల సంఘం అంటాం, కేంద్ర ఎన్నికల సంఘంని. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, శాసన మండలి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆజమాయిషీ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను స్వతంత్రంగా నిర్వహిస్తుంది. ఇక ఆర్థిక సంఘం కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య రాజ్యాంగబద్ధంగా ఆర్థిక వనరుల పంపిణీ కోసం, రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు మధ్య ఆర్థిక వనరుల పంపిణీ కోసం కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగులను నియామకం అనేటువంటిది నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండడం కోసం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దాన్ని మనం యూపీఎస్సీ అంటున్నాం. మరియు ప్రతి రాష్ట్రానికి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఉన్నాయి. ఇలా మన ప్రభుత్వ వ్యవస్థలో ఉద్యోగ వ్యవస్థ అనేది క్రియాశీలకంగా ఉండే విధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. కాగ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదాయ వ్యయాల పైన ఆడిట్ చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు పనిచేసే విధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసేలా చేస్తున్నదే కాగ్. తర్వాత న్యాయస్థానాలు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిగా ఉంటాయి. అవి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా ఏమైనా చేసినప్పుడు వాటికి ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా కలిగి ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా మనకు భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలో రాజ్యాంగ సంస్థల యొక్క పాత్ర అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అత్యవసర అధికారాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగం ఈ అత్యవసర అధికారాలను భారత రాజ్యాంగంలో జర్మనీ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. మన రాజ్యాంగ సభ వాళ్ళు, మన రాజ్యాంగ సభ అత్యవసర అధికారాలను, అత్యవసర పరిస్థితులను జర్మనీ రాజ్యాంగం నుండి తీసుకుంది. ఈ అత్యవసర అధికారాలలో మనకు 3 రకాలుగా ఉన్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్. తర్వాత రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356 ఆర్టికల్. ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 360 ఆర్టికల్, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇలా 3 రకాల అత్యవసర పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి. ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితినే మనం రాష్ట్రపతి పాలన అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో కాబట్టి జాతీయ అత్యవసర పరిస్థితి దేశంలో ఏదైనా సాయుధ తిరుగుబాట్లు జరిగినప్పుడు కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగినప్పుడు కానీ, అంతః కలహాలు జరిగినప్పుడు కానీ, లేదంటే భారతదేశంలోని ప్రాంతాలను శత్రు దేశాలు దురాక్రమణకు పాల్పడినప్పుడు కానీ నేషనల్ ఎమర్జెన్సీ అనేది రాష్ట్రపతి విధించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పరిపాలన చేసినప్పుడు, లేదా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఇక దేశం ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొన్నప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా రాష్ట్రపతి విధిస్తాడు. ఇలా అత్యవసర పరిస్థితులను విధించే అధికారం, అత్యవసర అధికారాలను మన దేశంలో రాష్ట్రపతి కల్పించడం జరిగింది. ఇది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. దీన్ని జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించాము. రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యాంగ సవరణ పద్ధతి అన్నాం. రాజ్యాంగ సవరణ పద్ధతి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని అంటున్నాం. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది మనం సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించామండి. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించాం. సో రాజ్యాంగాన్ని సవరించే అధికారం అనేది మన భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటుకు ఉంది. పార్లమెంటు కలదు. పార్లమెంటు 368 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగాన్ని
సవరించే అధికారమును కలిగి ఉంది. అయితే రాజ్యాంగ సవరణ పద్ధతులు మాత్రం మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. రాజ్యాంగ సవరణ పద్ధతులు 3 పద్ధతులు ఉన్నాయి. ఈ 3 పద్ధతుల గురించి మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. సాధారణ మెజారిటీ పద్ధతి అనేది ఒకటి, సాధారణ మెజారిటీ పద్ధతి అనేది ఒకటి, రెండవది ప్రత్యేక మెజారిటీ పద్ధతి, ప్రత్యేక మెజారిటీ పద్ధతి, మూడవది ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి అని చెప్పేసి 3 రకాలుగా ఉన్నాయి మనకు. ఓకే, సాధారణ మెజారిటీ పద్ధతి అనగా చట్టం చేసినంత ఈజీగా పార్లమెంటు రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించడం. ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలను పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించి సవరించడం. మరియు ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి అంటే రాజ్యాంగంలో కొన్ని అంశాలను సవరించాలి అంటే పార్లమెంటు 2/3 మెజారిటీతో పాటుగా దేశంలోని అట్లీస్ట్ 50% శాసనసభల యొక్క ఆమోదం కూడా తప్పనిసరి. ఈ రకంగా 3 పద్ధతుల్లో రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. సాధారణంగా రాజ్యాంగం సవరణ అనేటువంటిది తప్పనిసరి. ఎందుకంటే ఏ రాజ్యాంగమైనా కూడా పవిత్రమైనది కాదు. పవిత్రమైనది అంటే అది మార్చుకోవడానికి వీలు లేనటువంటిది కాదు. ఖచ్చితంగా రాజ్యాంగం అన్నప్పుడు కాలానుగుణంగా ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని మార్చే అధికారం ఉండాలి. అయితే రాజ్యాంగాన్ని మార్చడం కోసం ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం, లేదంటే శాసనసభలకే రాజ్యాంగాన్ని సవరించే అధికారం కల్పించడం అనేది 2 పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు ఫ్రెంచ్ రాజ్యాంగంలో తీసుకుంటే, ఫ్రాన్స్ రాజ్యాంగంలో తీసుకుంటే, ఫ్రాన్స్ రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు మళ్ళీ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది భారత రాజ్యాంగ సభ మాత్రం ఈ విధమైన పద్ధతిని తీసుకోలేదు. భారత రాజ్యాంగమును, మౌలిక రాజ్యాంగమును రూపొందించింది మన రాజ్యాంగ సభ, మన రాజ్యాంగ పరిషత్. అయితే ఈ మౌలిక రాజ్యాంగాన్ని మాత్రం మార్చుకునే అధికారం మాత్రం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అందుకోసం ప్రత్యేక రాజ్యాంగ సభ అవసరమేమీ లేదు. కానీ మన రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని మార్చకుండా, మన రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకుండా రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే మౌలిక రాజ్యాంగం అంటే నేను 395 ఆర్టికల్స్ అని, 8 షెడ్యూల్స్, 22 భాగాలు అని చెప్పాను. సో ఇది మౌలిక రాజ్యాంగం. ఈ రాజ్యాంగమును రాజ్యాంగ సభ ఏర్పాటు చేసింది. రాజ్యాంగ పరిషత్ ద్వారా ఈ మౌలిక రాజ్యాంగం ఏర్పడింది. కాబట్టి ఈ మౌలిక రాజ్యాంగమును మార్చుకునే అధికారం మాత్రమే పార్లమెంటుకు ఉంది. అంతేకాని మౌలిక రాజ్యాంగముని, ఈ రాజ్యాంగమును సవరించే అధికారం, మార్చుకునే అధికారం మాత్రం పార్లమెంటుకు ఉంది. కానీ మౌలిక నిర్మాణమును మార్చే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు. మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రం పార్లమెంటుకు లేదు. అంటే రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగ పరిధిని పెంచేటట్టుగా ఉండాలి, అంతేకాని రాజ్యాంగ పరిధిని తగ్గించేటట్టుగా ఉండడానికి వీల్లేదు. ఇది మన కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా పేర్కొనడం జరిగింది. కేశవనంద భారతి కేసులో 1973లో మన భారత సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ ఆ సవరణ అనేది రాజ్యాంగ పరిధిని పెంచేటట్టుగా ఉండాలి, రాజ్యాంగ అధికారాలను నిర్వర్తించడం కోసం ఆ సవరణ చేయబడి ఉండాలి. కానీ మౌలిక రాజ్యాంగమును కుదించడం కోసం మాత్రం కాదు. మౌలిక నిర్మాణంకు భంగం కలగకుండానే పార్లమెంటు సవరణ చేయాలి అని చెప్పేసి పేర్కొన్నారు. తర్వాత అఖిల భారత సర్వీస్ కమిషన్స్. ఈ అఖిల భారత సర్వీస్ కమిషన్స్ అనేవి మన భారత రాజ్యాంగపరమైనటువంటి పదవులు ఇవి. ఎందుకంటే 14వ ఆర్టికల్లో 14th ఆర్టికల్లో మన 14th పార్ట్ భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో అఖిల భారత సర్వీసుల గురించి ఉంది. ఈ అఖిల భారత సర్వీసులు అనేటువంటివి బ్రిటిష్ పరిపాలన కాలంలో ఏర్పడినటువంటివి. వాటిని మనం ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని పిలిచేవాళ్ళం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో మన భారతదేశ అవసరాలకు తగ్గట్టుగా మన సివిల్ సర్వీస్ వ్యవస్థను ఆనాడు మనం ఏర్పాటు చేసుకున్నాం. అఖిల భారత సర్వీసుల యొక్క పితామహుడిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని పేర్కొంటాం. ఈ అఖిల భారత సర్వీసులు ఏమిటయ్యా అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ప్రారంభంలో ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే మనకు అఖిల భారత సర్వీసులుగా ఉండేవి. 1960sలో ఐఎఫ్ఎస్ను కూడా అఖిల భారత సర్వీస్గా చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పి 3 సర్వీసులు అఖిల భారత సర్వీసులు అన్నారు. అఖిల భారత సర్వీసులు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు
కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం జరుగుతుంది. ఇవే సర్వీసులు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అధికారంగా ఉపయోగించుకుంటారు అధికారులుగా. ఇదే సర్వీసు వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు కూడా ఉపయోగించుకుంటారు. అందుకని వీరిని ఆల్ ఇండియా సర్వీసులు అంటారు. ఓకేనా. సో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులుగా ఉంటారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నత స్థాయి అధికారులుగా ఉంటారు. రీసెంట్గా మోడీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం చేసింది. ఏమిటి అంటే ఈ ఇండియన్ పోలీస్ సర్వీసుల విషయంలో కొంత మార్పులు చేయాలి అని చెప్పి. ఎందుకు ఇండియన్ పోలీస్ సర్వీసులే కాకుండా ఆల్ ఇండియా సర్వీసులను కొంత మార్పులు చేయాలి. ఆల్ ఇండియా సర్వీసులు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయిస్తున్నారు, కొంతమంది సెంట్రల్ సర్వీస్కి వెళ్తున్నారు. అయితే సెంట్రల్ సర్వీసులలో పనిచేయడం అనేటువంటిది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు అనేటువంటి చాలా తగ్గుముఖం పట్టింది. ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలలోనే ఉండిపోతున్నారు. దానివల్ల రేపు కేంద్ర పరిపాలనలో సమస్యలు రావచ్చు, కేంద్ర పాలనా సామర్థ్యం పైన అది ప్రభావం పడవచ్చు. అందుకని రాష్ట్రాలకు కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను కొంతమందిని కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే మనకు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ అఖిల భారత సర్వీసులు అనేటువంటివి రాజ్యాంగపరమైనటువంటి సర్వీసులు. ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి సర్వీసులు. 14వ భాగంలో రాజ్యాంగంలోని 14వ భాగంలో 308 నుండి 314 వరకు ఆర్టికల్స్ ఈ అఖిల భారత సర్వీసుల గురించి పేర్కొనడం జరుగుతుంది. ఇవి బ్రిటిష్ వారి కాలంలో ఏర్పాటు చేయబడిన సర్వీసులను కొద్దిగా మార్చుకొని మనం అఖిల భారత సర్వీసులుగా తీసుకున్నాం. తర్వాత ఎన్నికల యంత్రాంగం. సో భారతదేశంలో ఎన్నికలు అనేటువంటివి చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏదైనా ఎన్నికలే ప్రాతిపాదిక. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే ప్రాతిపాదిక. అయితే ఈ ఎన్నికలు అనేటువంటివి నిష్పక్షపాతంగా జరగాలి, స్వేచ్ఛా వాతావరణంలో జరగాలి. స్వేచ్ఛా వాతావరణంలో నిష్పక్షపాతంగా ఈ ఎన్నికలు జరగాలి. అంటే ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు కానీ మరియు ఏ విధమైనటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉండాలి. అందుకోసమే భారతదేశంలో ఎన్నికల సంఘం అనేది భారత ఎన్నికల సంఘం అనేది ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడంలో స్వతంత్ర అధికారాలను కలిగి ఉంది. తర్వాత ఓటు హక్కు అనేది కూడా మతము, కులము, జాతి, లింగభేదము అనేటువంటివి ఏవీ కూడా లేకుండా వయస్సు ఆధారంగా ఓటు హక్కు అనేది కల్పించబడుతుంది. అందుకని దీన్ని మనం వయోజన ఓటు హక్కు అంటున్నాం. ప్రారంభంలో 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉండేది. సో రాజ్యాంగంలో సవరణ చేసి అంటే 326 ఆర్టికల్ అనేది ఓటు హక్కుకు సంబంధించినటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. 326 ఆర్టికల్లో 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఓటు హక్కు పొందడానికి అర్హులు అని ఉండేది. దీన్ని 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి 18 సంవత్సరాలకు తగ్గించారు. 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. సో ఇది 1989 సంవత్సరం నుంచి అమల్లోనికి వచ్చింది. 1989 సంవత్సరం నుంచి అమల్లోనికి వచ్చింది. 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు 1989వ సంవత్సరం నుంచి ఎన్నికలలో ఓటు వేసే హక్కును పొందుతున్నారు. ఇవి ఏ లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. ఎన్నవ లోక్సభ ఎన్నికల నుంచి 18 సంవత్సరాల నుండినటువంటి వయోజనులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అంటే 9వ లోక్సభ ఎన్నికల నుంచి. 9వ లోక్సభ ఎన్నికలు అనేటువంటివి 1989లో జరిగాయి. 9వ లోక్సభ ఎన్నికలు. ఈ 9వ లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో మౌలిక రాజ్యాంగంలో 21 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులు ఓటు హక్కు పొందే అవకాశం ఉండేది. దీన్ని 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి ప్రభుత్వం రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వమే 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఓటు హక్కు పొందే అర్హత వయసును 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇక అదేవిధంగా భారత రాజ్యాంగంలో 325వ ఆర్టికల్ కూడా ఏమని చెప్తుందంటే ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు మతము, కులము, జాతి, లింగ భేదం అనేవి ఏవి కూడా
అడ్డు రావు, ఏవి కూడా అవరోధం కాదు. అంటే ఏ వ్యక్తి కూడా మతం ప్రకారం కులం ప్రకారము ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయమని కోరే అవకాశం లేదు. మరియు ఏ వ్యక్తి యొక్క ఓటు హక్కు కల్పించినప్పుడు కూడా వారి మతము కులము భాష జాతి అనేటువంటి వ్యత్యాసాలను పాటించరాదు అని చెప్పేసి అన్నారు. సో ఓటు హక్కు అనేది పూర్తిగా వయోజనపరమైనటువంటి హక్కు, ఓటు పొందడం అనే ఇప్పుడు ఓటు హక్కు అనేటువంటిది మనకు ఏ విధంగా కల్పించబడుతుంది అంటే వయస్సు ఆధారంగా మాత్రమే కల్పించబడుతుంది. ఓటు హక్కు పొందడంలో ఎలాంటి వివక్షత లేదు. కానీ ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవడంలో మాత్రం ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అనేక రకాల ప్రలోభాలకు లొంగిపోయి మతమనో కులమనో లేదా డబ్బు మద్యం అనేటువంటి వాటి ప్రభావం వల్ల ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి నిష్పక్షపాతంగా జరపడం కోసం ఎన్నికల సంఘం ఉన్నప్పటికీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతే అది సరి అనేది కాదు. అందుకని ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండడం కోసం కొన్ని చర్యలు కూడా ఈ మధ్యకాలంలో ఎన్నికల సంఘం చేపట్టింది. అందులో భాగమే ఎన్నికల కోడ్. ఈ ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని మద్యం డబ్బును పంపిణీ చేయడం పైన నియంత్రణ చర్యలు అనేటువంటివి తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అనేటువంటివి చాలా కీలకమైనవి. అయితే రాజకీయ పార్టీలలో ఎక్కువగా అవినీతి అనేటువంటిది పెరిగిపోతుంది. కాబట్టి రాజకీయ పార్టీల్లో పార్టీ టికెట్ కానీ లేదా రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు అవినీతి సంపదను రాజకీయాలకు ఉపయోగించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అవినీతి రహిత రాజకీయాలు జరగాలి అని చెప్పేసి న్యాయస్థానాలు ఈ మధ్యకాలంలో తీర్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నేరపరమైన రాజకీయాలపైన నియంత్రణ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం ఇక్కడ కోసమెరుపు అని చెప్పొచ్చు. సో ఈ రకంగా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిజాయితీగా నిష్పక్షపాతంగా జరగడం కోసం రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు ఉన్నాయి. మరియు ఆ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడడం కోసం న్యాయస్థానాలు కూడా పనిచేస్తున్నాయి. సో ఇవి భారత రాజ్యాంగంకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఓకే, సో భారత రాజ్యాంగంకు సంబంధించినటువంటి ప్రతి లక్షణంలో ప్రతి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మనం చివరిగా చెప్పుకున్నటువంటి ఎన్నికల యంత్రాంగం నుంచి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా వస్తాయంటే ఒకసారి చూడండి. రాజకీయ పార్టీల గురించి క్వశ్చన్స్ రావచ్చు. ఏమని? రాజకీయ పార్టీలు ఏ విధమైనవి అని. ఆప్షన్ ఏ, ఇవి రాజ్యాంగపరమైన సంస్థలు. ఆప్షన్ బి, చట్టబద్ధమైన సంస్థలు. ఆప్షన్ సి, రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు. నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పి ఇలా ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏది ఆన్సర్? రాజకీయ పార్టీలు అనేటువంటివి భారతదేశంలో ఏ విధమైనవి? రాజకీయ పార్టీలు ఏంటి? రాజకీయ పార్టీలు ఒక రాజ్యాంగపరమైన సంస్థలా, లేదా చట్టబద్ధమైన సంస్థలా, లేదా రాజ్యాంగేతర చట్టేతర సంస్థలా? నన్ ఆఫ్ ది ఎబో అంటున్నారు. చూడండి, రాజకీయ పార్టీలు రాజ్యాంగపరమైన సంస్థలు కాదు. ఎందుకు కాదు అంటే రాజకీయ పార్టీల గురించి రాజ్యాంగంలో ఎక్కడా మెన్షన్ చేయలేదు. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టంలో భాగంగా 10వ షెడ్యూల్లో పొలిటికల్ పార్టీ అనే పదం ఉపయోగించారు తప్ప పొలిటికల్ పార్టీస్ అనేవి ఉంటాయి, వాటి యొక్క విధి విధానాలు ఇవి, పొలిటికల్ పార్టీ నిర్మాణం ఇది అని చెప్పి రాజ్యాంగంలో పేర్కొనలేదు. కాబట్టి పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి పూర్తిగా రాజ్యాంగేతర సంస్థలే, అవి రాజ్యాంగపరమైన సంస్థలు కాదు. కానీ పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసుకునే హక్కు, పొలిటికల్ పార్టీలో చేరే హక్కు మాత్రం రాజ్యాంగపరమైన హక్కు. ఎలా అంటే 19 క్లాస్ 1C ఆర్టికల్ ప్రకారం 19 క్లాస్ 1C ఆర్టికల్ ప్రకారం
పౌరులు ఏ పొలిటికల్ పార్టీలోనైనా ఏర్పాటు చేసుకునే హక్కును కలిగి ఉన్నారు, ఏ పొలిటికల్ పార్టీలోనైనా మారే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. కానీ పొలిటికల్ పార్టీస్ మాత్రం రాజ్యాంగపరమైనటువంటి పార్టీస్, రాజ్యాంగపరమైన సంస్థలు మాత్రం కాదు. ఇవి ప్యూర్లీ చట్టబద్ధమైన సంస్థలు. ఎందుకంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది ఉంది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అని పార్లమెంట్ చేసింది. ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం పార్లమెంట్ చేసినటువంటి ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు విధి విధానాలు అనేవి పేర్కొనబడ్డాయి. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఎన్నికలలో పోటీ చేయాలి అంటే, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే, తమ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీలో నిలబెట్టాలి అంటే, మరియు ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మరియు అభ్యర్థులకు గుర్తింపు అనేటువంటిది, అభ్యర్థులకు అంటే ఎన్నికల గుర్తు అనేటువంటిది ఇవన్నీ రావాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘంకు అధికారం ఉంటుంది. భారత ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను, రాజకీయ పార్టీ గుర్తులను కేటాయిస్తుంది. అంతేకాకుండా రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అనే గుర్తింపు కూడా కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. అది కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి నియమాల ప్రకారమే. కాబట్టి ముమ్మాటికి రాజకీయ పార్టీలు చట్టబద్ధమైన సంస్థలు, రాజ్యాంగపరమైన సంస్థలు కాదు. కానీ రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకునే హక్కు, ఏ రాజకీయ పార్టీలోనైనా చేరే స్వేచ్ఛా హక్కు మాత్రం ప్రాథమిక హక్కు. ఓకేనా? అదేవిధంగా మరొక అంశం ఇక్కడ, రైట్ టు ఓట్ అనేటువంటిది ఏ విధమైనది? రైట్ టు ఓట్ అనేది ఏంటి? ఓటు హక్కు అనేది ఏ విధమైనది అని చెప్పి మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. ఓటు హక్కు అనేది ఏ విధమైన హక్కు? ఆప్షన్ ఏ రాజ్యాంగపరమైన హక్కు, కానీ ప్రాథమిక హక్కు కాదు. బి రాజ్యాంగపరమైన హక్కు మరియు ప్రాథమిక హక్కు. రాజ్యాంగపరమైన హక్కు మరియు ప్రాథమిక హక్కు. సి రాజ్యాంగపరమైన హక్కు చట్టబద్ధమైన హక్కు మరియు చట్టబద్ధమైన హక్కు. ప్రాథమిక హక్కు మరియు చట్టబద్ధమైన హక్కు. సో ఈ రకంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ టు ఓటు పైన. చూడండి, రైట్ టు ఓట్ అనేటువంటిది ఏ విధమైనది, ఓటు హక్కు అనేది ఏ విధమైనది. ఇప్పుడు ఓటు హక్కు అనేది, రైట్ టు ఓట్ అనేది మనకు 326 ఆర్టికల్ అనేది పేర్కొంటుంది కదా. 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఓటు హక్కు పొందడానికి అర్హులు అని చెప్పి రాజ్యాంగంలో 326 ఆర్టికల్లో పేర్కొన్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్పొచ్చు, ఇది రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ఈ ఓటు హక్కు అనేది కల్పించబడుతుంది. కానీ ఇది ప్రాథమిక హక్కు కాదు. ఎందుకు కాదు అంటే, మనకు ప్రాథమిక హక్కుల గురించి 14 నుంచి 32 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఓటు హక్కుకు సంబంధించింది వచ్చిందా? రాలేదు. కాబట్టి ప్రాథమిక హక్కులలో లేదు. 326 ఆర్టికల్ అనేది ప్రాథమిక హక్కుల్లో పేర్కొనలేదు, దీన్ని సపరేట్గా ఉంది కదా. కాబట్టి ఓటు హక్కు రాజ్యాంగపరమైన హక్కు, కానీ ప్రాథమిక హక్కు కాదు. మరి ఓటు హక్కుకు సంబంధించినటువంటివి ఎలా మనకు వస్తాయి అంటే, దీనికి ఒక చట్టం ఉంది. ఆ చట్టమే 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం. 1950-51 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము పౌరులకు ఓటు హక్కును అనేది ప్రభుత్వం అనేది కల్పిస్తుంది. భారత ఎన్నికల సంఘం ఓటర్ లిస్టు తయారు చేస్తుంది. మరియు ఓటు హక్కు పొందేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఖైదీలకు ఓటు వేసే అవకాశం ఉండదు. మతిస్థిమితం లేని వ్యక్తులకు ఓటు వేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఓటు హక్కు అనేది కొన్ని షరతుల ప్రకారము మన ఎన్నికల సంఘం కల్పిస్తుంది. అది కూడా 1950-51 ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం. అంటే ఓటు హక్కు రాజ్యాంగం కల్పించింది, కానీ ఇది ప్రాథమిక హక్కు కాదు. ఒక చట్టం ప్రకారం ఈ హక్కును మనం కలిగి ఉన్నాం. అందుకని ఇది పూర్తిగా ఓటు హక్కు అనేది రాజ్యాంగపరమైన హక్కు మరియు చట్టబద్ధమైన హక్కు అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఓకేనా?
రాజ్యాంగపరమైన హక్కు, చట్టబద్ధమైన హక్కు. ఇప్పుడు ఓటు హక్కు ప్రాథమిక హక్కు అయితే మనం ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఓటర్ లిస్టులో మన పేరు ఉండదు. ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం వల్ల మనం ఓటు వేసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ లిస్టును ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టును ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరైనా ఓటర్ల యొక్క పేరు లేకపోయి ఉంటే వాళ్ళు ఓటర్ లిస్టు ప్రిపేర్ కావడానికంటే ముందే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి శాసనసభ, లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అనౌన్స్మెంట్ చేస్తుంది. ఒక్కసారి మీరు ఓటర్ లిస్టును చూసుకోండి, మీ పేరును చూసుకోండి, ఒకవేళ ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి అంటుంది. ఎన్రోల్ చేసుకోవడానికి క్లెయిమ్ చేసుకోండి అంటారు. కానీ అది ఒకవేళ మనం చూసుకోకపోవడం వల్ల ఓటర్ లిస్టులో ఒక్కొక్కసారి మన పేరు లేకపోవడం వల్ల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ముమ్మాటికి చట్టబద్ధమైన హక్కు మాత్రమే, ప్రాథమిక హక్కు కాదు. ప్రాథమిక హక్కు అయినట్లయితే ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా ఓటు వేసే అవకాశం ఖచ్చితంగా కల్పించాల్సిందే. ఓకే, సో భారత రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు పొందడం జరుగుతుంది. కానీ ఇది పూర్తిగా చట్టబద్ధమైన హక్కు, రాజ్యాంగపరమైన హక్కు. సో ఈ మాదిరిగా మనకు భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల యొక్క కాన్సెప్ట్ అంశాలపైన మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.